వారణాసి ట్రైలర్ చూశాక అందరికి ఉన్న ఒకే ఒక డౌట్ ట్రైలర్లో చూపించిన ప్లేసెస్. ఆఫ్రికా అంటాడు, రోజ్ హై షెల్ఫ్ అదే అంటార్క్టికా అంటాడు, మళ్ళీ దీనికి ఏం సంబంధం లేని శ్రీలంక అంటాడు. మన ఇండియా ఎట్లనో ఉందనుకోండి, బట్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా, వీటన్నిటికీ లింక్ ఉంది. ఇవన్నీ ఒకటే కాంటినెంట్లోని ప్లేసెస్, ఒకటే ఖండంలోని ప్లేసెస్. ఏందన్నా నీకు చిప్పు దొబ్బిందా అంటారా? నో, డీటెయిల్గా చెప్తా వినండి. చిన్నప్పుడు 5th క్లాస్లో కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని ఉండేది, గుర్తుందా? ఇప్పుడున్న 7 కాంటినెంట్స్ ఒకప్పుడు సింగిల్ కాంటినెంట్ ఉండేది. ఆఫ్టర్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ ఇప్పుడున్న 7 కాంటినెంట్స్ ఫామ్ అయ్యాయి. మనం కొన్ని డేస్ బ్యాక్ విన్నాం ఆఫ్రికాలోని సగం పార్ట్ ఇండియాని ఢీకొనబోతుందని. అదే ఎగ్జాంపుల్ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్. సో బిఫోర్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ శ్రీలంక, ఆఫ్రికా, అంటార్క్టికాలోని రోజ్ హై షెల్ఫ్ ఈ ప్లేసెస్ అన్ని ఒకే కాంటినెంట్ లో ఉండేవి. దాన్నే గోండ్వానా ల్యాండ్ అంటాం. ఇది ప్యూర్ కోయిన్సిడెంట్ కావచ్చు, రాజమౌళి తెలిసి చేశాడా లేదా తెలియక చేశాడా అయితే నాకైతే అర్థం కావట్లేదు. మరి త్రేతాయుగానికి వారణాసి మూవీకి లింక్ ఏంటనంటే, యుద్ధకాండలో రాముడు కుంభకర్ణుని వధించేటప్పుడు కుంభకర్ణుని చేతులు, కాళ్ళు మరియు తల అలా ఒక్కొక్కటి నరికేస్తాడు. కుంభకర్ణుని తల అండ్ బాడీ సముద్రంలో పడిపోతాయి. మళ్ళీ ఈ ఆస్ట్రాయిడ్ సంభవం వల్ల కుంభకర్ణుడు ఇంకో రూపంలో వచ్చాడు కావచ్చు, ఆర్ కుంభకర్ణుని కొడుకు కూడా అయి ఉండొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ వారణాసి మూవీలో టైం ట్రావెల్ ఉంది. ఇక్కడ చూడండి, రుద్ర అండ్ కుంభ త్రేతాయుగానికి వచ్చారు. సో మన రుద్ర కుంభాని పృథ్వీరాజ్ని చంపడానికి మళ్ళీ త్రేతాయుగం వచ్చాడు కావచ్చు. వారణాసి ట్రైలర్ డీకోడ్ వీడియో రేపు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో మన అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకోండి, అట్లనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.